టు స్పెషల్ డ్రైవ్ నేను రాజశేఖర్. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అధికారులు కమిటీ అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి కీలక అంశాల నివేదికలో కమిషన్ పేర్కొంది. 10 పేజీల్లో హై లెవెల్ కమిషన్ అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించబోతున్నారు. అయితే ఈ నివేదికలో కమిషన్ కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రాజెక్టులో విధాన ఆర్థికపరమైనటువంటి అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అయ్యామంటూ కూడా పేర్కొంది. సిడబ్ల్యూసీ ఇచ్చినటువంటి నివేదికను, నిపుణుల కమిటీ నివేదికను తుంగలో తొక్కారంటూ కూడా పేర్కొన్నటువంటి కమిషన్ ఎవరెవరు బాధ్యులో పేర్లపై సైతం ఇక నివేదికలో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువైందంటూ కూడా తెలిపింది. ప్రాజెక్టు నాసిరకంగా నిర్మాణం జరిగిందని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని కూడా కమిషన్ పేర్కొంది. డిజైన్ అలాగే లొకేషన్ మార్పులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారని కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కాగా కాసేపట్లో సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ కూడా కాబోతుంది. భేటీలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలపై మంత్రులు చర్చించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అధికారులు కమిటీ అధ్యయనం ముగిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి కీలక అంశాలు కూడా నివేదికలో కమిషన్ పేర్కొంది. 10 పేజీల్లో హై లెవెల్ కమిషన్ అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? నివేదికలో ప్రధానంగా ఏ అంశాలు పేర్కొన్నారు? కేసీఆర్ పేరు ముందు నుంచి వినిపిస్తుంది. సో నివేదికలో ఉన్న అంశాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లోపాలకు సంబంధించిన అవినీతికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ తన రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది రాజశేఖర్. దీనికి సంబంధించి 3 ఆఫీసర్లతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా ఈ రిపోర్టును అధ్యయనం చేసి ఇందులో ఉన్నటువంటి సారాంశానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం ముందు రిపోర్టును ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు జరిగేటువంటి కేబినెట్ చర్చించి కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. అయితే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని అంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున పాలనాపరమైన వైఫల్యం, అట్లాగే సాంకేతిక నిర్లక్ష్యంతో పాటు ఆర్థిక అవినీతి కూడా ఇన్వాల్వ్ అయ్యింది అని కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చేసి ఘోష్ కమిషన్ రిపోర్టు చెప్పినట్టుగా కూడా రిపోర్టు అధికారులు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా స్టార్టింగ్ అంచనాలు చూసుకుంటే మనం 38,500 కోట్లతో ఎస్టిమేషన్ చేసినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తయ్యే వరకు 1.10 లక్షల కోట్లు, 1,00,00,000 కోట్ల రూపాయలకు పైగా కూడా ఖర్చు చేసినట్టుగా రిపోర్ట్ చెప్తుంది. 2022 వరకు 2016లో కూడా 71,000 కోట్లు ఒకసారి సీఎం లేఖ ఆధారంగా కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే అప్పటి సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత తీసుకోవాల్సిందే అంటూ కూడా రిపోర్ట్ అయితే స్పష్టం చేసింది. వారితో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వీళ్ళిద్దరి ఆజ్ఞల మేరకే ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్ళింది. అట్లాగే టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా చూస్తే ఏదైతే అధికారులు, నిపుణులకు సంబంధించినటువంటి అధికారులు ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో మోడల్ ప్రాజెక్టును కూడా పరిగణలోకి తీసుకోలేదు. వాటిని ఎట్లాంటి అధ్యయనాలు చేయకుండానే ఈ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు నాణ్యత లోపాలకు సంబంధించి క్యూసీ సంబంధించినటువంటి అధికారులు కూడా
నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సేమ్ టైం ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూసుకుంటే కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ర్యాండమ్ గా ఆర్డర్స్ ఇవ్వడం, కింది స్థాయి అధికారులకు అట్లాగే ఇంజనీరింగ్ అధికారులకు ర్యాండమ్ ఆర్డర్లు ఇవ్వడం, దానికి కన్స్ట్రక్టివ్ పద్ధతులు అంటే ప్రభుత్వం నుంచి కేబినెట్ ఆమోదం పొందకపోవడం కానీ యాజ్ పర్ లెటర్స్ కన్వర్సేషన్ లెటర్లకు సంబంధించి కూడా అఫీషియల్ ప్రొసీజర్ లేకుండా చేశారు అనేది కూడా ప్రధానంగా ఆరోపించడం జరిగింది. ఇందులో జీవోలను కూడా కేబినెట్ ఆమోదం లేకుండా కూడా 3 జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. 231, 233, 232 అట్లాగే ఏదైతే 2016 లో ఇచ్చినటువంటి 3 జీవోలకు కూడా కేబినెట్ ఆమోదం లేనట్టు కూడా ఈ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. డిపిఆర్ పూర్తవక ముందే 71,000 కోట్ల ఖర్చు గురించి కూడా సీఎం అధికారికంగా పేర్కొన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. సో అట్లాగే వ్యాప్కోస్ కు సంబంధించి వారిని సంప్రదించకుండానే ప్రాజెక్ట్ లో కూడా డిజైన్ మార్పులు చేసినట్టుగా రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఇందులో ఓవరాల్ గా అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అట్లాగే ఈటెల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్, అట్లాగే ఇంజనీరింగ్ అధికారులను కూడా బాధ్యులు చేస్తూ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సేమ్ టైం వ్యాప్కోస్ సంబంధించి 677 కోట్ల రూపాయలను కూడా రికవరీ చేయాలంటూ కూడా పీసీ ఘోష్ కమిషన్ అయితే సూచించింది ప్రభుత్వానికి. అట్లాగే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో కాంట్రాక్ట్ సంస్థ ఎక్కడైతే లోపాలు జరిగినాయో వాటిని ఎల్ఎన్టీ కూడా సొంత ఖర్చులతో కూడా ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టాలంటూ కూడా కమిషన్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులకు సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి లోపాలకు సంబంధించి సిడిఓ చీఫ్ ఇంజనీర్ తో పాటు ఇతర ఇంజనీరింగ్ అధికారులను కూడా బాధ్యత చేయడం జరిగింది. ఇందులో అధికారుల పరంగా చూసుకుంటే కనుక మురళీధర్ ఈఎన్సీ ఇరిగేషన్, అట్లాగే హరిరామ్ ఈఎన్సీ సిసిసిఎస్ఎస్ ప్రాజెక్ట్, అట్లాగే ఏ నరేందర్ రెడ్డి, టి శ్రీనివాస్, ఓంకార్ సింగ్ కూడా బాధ్యులు చేయడం జరిగింది. అట్లాగే ఐఏఎస్ అధికారులకు సంబంధించి అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఎస్కే జోషి, అట్లాగే స్మితా సబర్వాల్ అడిషనల్ సెక్రటరీ టు సిఎం వీళ్ళని కూడా బాధ్యులను చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం కమిషన్ అయితే సూచించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే అధికారిక స్థాయిలో ఉండి వాళ్ళైతే వైలేషన్స్ చేసినట్టుగా ఏదైతే బిజినెస్ రూల్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిజినెస్ రూల్స్ ను వైలేషన్ చేసినందుకు కూడా ఈ ఐఏఎస్ అధికారులను కూడా బాధ్యులు చేస్తూ ఈ కమిటీ అయితే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది రాజకీయ.